మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు హైదరాబాద్ పోలీసులు. విద్యా సంస్థల పరిసరాల్లోని పాన్ షాపులపై ఫోకస్ పెట్టారు. 100 యార్డ్స్ లోపలున్న వందలాది పాన్ షాపులపై ఆకస్మిక రైడ్స్ నిర్వహించారు పోలీసులు. ఇక పాఠశాలల చుట్టూ విషపు వలయం వేస్తున్న టొబాకో మాఫియాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో నగర వ్యాప్తంగా విద్యా సంస్థల సమీపంలోని పాన్ షాపులు, టొబాకో విక్రయ కేంద్రాలపై భారీ స్థాయిలో దాడులు నిర్వహించారు. హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ నేతృత్వంలో సాగిన స్పెషల్ డ్రైవ్ లో నగరంలో విద్యా సంస్థలకు దగ్గరగా ఉన్న 500కు పైగా పాన్ షాపులపై ఏకకాలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్న సిగరెట్లు, గుట్కా, ఇతర టొబాకో ఉత్పత్తులను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. పాఠశాలల వద్ద పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సేఫ్ స్కూల్ పేరుతో ప్రారంభమైన ఈ ప్రత్యేక ఆపరేషన్ ఇప్పుడు టొబాకో వ్యాపారులకు గుబులు పుట్టిస్తోంది. సిపి సజ్జనార్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్, స్పెషల్ టీమ్స్, హెచ్యూ సిబ్బంది కలిపి మొత్తం 5,000 మంది పోలీసు సిబ్బంది ఈ రైడ్స్ లో పాల్గొన్నారు. విద్యా సంస్థలకు 100 యార్డ్స్ పరిధిలో ఉన్న 500కు పైగా పాన్ షాపుల వద్ద తనిఖీలు చేపట్టారు. విద్యార్థులు విద్యా దశలో పక్కదారి పడుతున్న నేపథ్యంలో వారి దారి తప్పకుండా ఉండాలంటే ఈ తరహా చర్యలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు పోలీసులు. కసరత్ చేసి ఈ షాప్స్ ఎక్కడ ఉన్నావు అక్కడ చిన్న పిల్లలు కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్, సిగరెట్స్ కావచ్చు, పాన్ మసాలా కావచ్చు, గుట్కా కావచ్చు, తిన్నే ఒక వీడియోస్, ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసి ఈరోజు ఒక్కసారిగా 5,000 మంది సిబ్బందితోని దాదాపు 558 షాప్స్ పైన 500 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర మనము రేడ్ కండక్ట్ చేయడం జరిగింది. వచ్చే రోజు ఈ రేడ్స్ కూడా కండక్ట్ కావడం జరుగుతుంది. ఇది మా ఇట్లానే ఉక్కుపాదం మోపుతాను. ఎందుకంటే నికోటిన్ అనేది గేట్వే డ్రగ్. ఇది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది పిల్లల ప్రయాణము. అది అరికట్టడానికి పిల్లలు కూడా ఒక మెసేజ్ పోవడానికి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మెసేజ్ పోవడానికి, పేరెంట్స్ కూడా తెలియపరచడానికి ఒక రేడ్ కండక్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లోని స్కూల్స్ సమీపంలో ఉన్నటువంటి టొబాకో ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న షాపులపై చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు తంబాకు, నికోటిన్ ఉత్పత్తులు వినియోగిస్తున్నట్లు ఫోటోలు, వీడియోల ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కొన్ని రోజులుగా నిఘా పెట్టి విద్యా సంస్థల వద్ద టొబాకో విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. తంబాకు అలవాటున్న విద్యార్థులు భవిష్యత్తులో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వైపు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి రైడ్స్ కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. కోప్టా యాక్ట్ కింద మనము కేసు కట్టడం జరుగుతుంది. ఎక్కడెక్కడ చిన్న పిల్లలకు అమ్మారో వాళ్ళపైన కూడా జేజే యాక్ట్ కట్టడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్ డే ఉండడంతో వాళ్ళకి అందరు కూడా వార్నింగ్ ఇస్తున్నాను. వచ్చే రోజు మీరు ఇట్లానే అమ్ముకుంటూ పోతే మీ పైన చాలా కఠిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రిపీటెడ్ ఆఫెన్స్ కింద కూడా జేజే యాక్టు, కోప్టా యాక్టు, వేరే ఒక యాక్ట్ పైన కూడా మనము కేసు కట్టడం జరుగుతుంది. మీ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ పైన షీట్స్ కూడా ఓపెన్ చేస్తాను. ఎందుకంటే ఈ డ్రగ్స్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ నగర చాలా అంటే చాలా సీరియస్ ఉంది. ప్రజలను కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా మాకు సహకరించాలి. వాళ్ళ పిల్లలు కాకపోయినా వేరే వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడో దగ్గర కూడా ఇలాంటి ఒక హ్యాబిట్కి అలవాటయ్యే అవకాశం ఉంది. వాళ్ళు అర్థం చేసుకొని ప్రభుత్వానికి, మన పోలీస్కి సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిపై ఇకపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. రిపీటెడ్ గా విక్రయాలు చేసి దొరికితే షాప్ నిర్వాహకులపై షీట్ ఓపెన్ చేస్తామని అంటున్నారు పోలీసులు. పోలీసులే కాదు, టీచర్స్, పేరెంట్స్ కూడా బాధ్యతగా విద్యార్థులు దారి తప్పకుండా చూడాలని, డ్రగ్ ఫ్రీ తెలంగాణగా మార్చే ప్రక్రియలో భాగం కావాలని సూచిస్తున్నారు పోలీసులు.